మద్రాసు అంటే ప్రస్తుత చెన్నైలోని జార్జ్ టౌన్ అన్నాపిల్లై వీధిలోని 163వ నెంబర్ ఇంటిలో 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు. ఆయన తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు పూర్వీకుల స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని పడమటిపల్లె గ్రామం. అప్పట్లో కనిగిరి, పడమటిపల్లె నెల్లూరు జిల్లాలో ఉండేవి. శ్రీరాములు 5th ఫారం వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్లో డిప్లొమా చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే అంటే ప్రస్తుత సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ ప్లంబర్గా చేరారు. తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయారు. ఆ తర్వాత భార్య సీతమ్మ ఓ మగపిల్లాడికి జన్మనిచ్చారు. కానీ ఆ పిల్లాడు 5 రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయరోగంతో సీతమ్మ మరణించారు. అప్పటికే గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ అనుమతితో 1930 ఏప్రిల్లో సబర్మతి ఆశ్రమంలో చేరారు. వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు చేశారు. అనంతరం నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ వంటి వాటి కోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు 5 సార్లు నిరాహార దీక్షలు చేశారు. 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. డిసెంబర్ 16వ తేదీన 2 ఎడ్ల బండి మీద కట్టిన రథంపై శ్రీరాముల అంతిమయాత్ర జరిగింది. కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన మాలైలోని ఆర్య వైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక పెంకుటిల్లు వరండాలో ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి తదితరులు శ్రీరాములు గురించి ప్రసంగించారు. గాంధీజీ తుపాకీ గుండుకు అసువులు కోల్పోగా ఆయన బోధించిన సత్యం, అహింసల కోసం శ్రీరాములు ఆత్మ బలిదానం చేశాడు అని ప్రకాశం పంతులు అన్నారు. పొట్టి శ్రీరాములు మరణించడానికి వారం రోజుల ముందు 1952 డిసెంబర్ 8వ తేదీన పార్లమెంటు లోక్సభలో ప్రధాని నెహ్రూ ఇలా అన్నారు: ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయాన్ని తేలిగ్గా చూడకూడదు, కానీ ముఖ్య నిర్ణయాల విషయంలో ఇలా ఒత్తిడి తెస్తే పార్లమెంట్ అధికారం, ప్రజాస్వామ్య పద్ధతులు అంతమవుతాయి. ఇంతకంటే ఉత్తమ పద్ధతుల్లో, ఇంతకంటే ఎక్కువ సక్రమ పద్ధతుల ద్వారా తన ఆశయాన్ని సాధించాలని ప్రాయోపవేశం చేస్తున్న ఆ మహాశయుణ్ణి కోరుతున్నాను అని అన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారిపై అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చేయమని ధార్ కమిటీ చెప్పింది. శ్రీరాములు అదే కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు. నెహ్రూ తండ్రి నాకు తెలుసు, చాలా మంచివాడు. నెహ్రూ కూడా బుద్ధిమంతుడే. అయితే ఈ సందర్భంలో న్యాయంగా ప్రవర్తించలేకపోయారు. 58 రోజులు ఇతను ఉపవాసం చేసినా కదలిక పుట్టలేదు. నెహ్రూ కొంతకాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని, ప్రజలను కూడా పోగొట్టుకుంటారు అని శ్రీరాముల అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆంధ్రపత్రికలో పేర్కొన్నారు. మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి మనందరికీ ఓ గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములు దీక్షను విరమించాలని కోరాం. అయితే శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు అని ప్రకాశం పంతులు అన్నారని ఆంధ్రపత్రిక తెలిపింది. మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ 19వ తేదీన లోక్సభలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు వాంచూ కమిటీని ఏర్పాటు చేశారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 2008 మే 22వ తేదీన నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.